హలో ఎవ్రీవన్. ఏపీలో జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుంచి జిల్లాల వారీగా అయితే వరుస నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. ఈరోజు కూడా మరొక జిల్లా నుంచినే మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకుంటే, సో ఇక్కడ మీరైతే గమనించవచ్చు, ఇప్పుడు స్క్రీన్ మీద ఎలాంటి పోస్టులు భర్తీ చేస్తున్నారంటే అంగన్వాడీ కార్యకర్త పోస్టులు 2, అంగన్వాడీ సహాయకురాలు పోస్టులు 37 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అని నోటిఫికేషన్ గమనించవచ్చు మీరైతే. తర్వాత ఈ పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే క్వాలిఫికేషన్ ఏముండాలి తెలుసుకుంటే, ఇక్కడ మీరైతే గమనించవచ్చు, పోస్టులకి అవసరమైన అర్హతలు దిగువ తెలుపబడినవి అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రధానముగా స్థానిక స్థిర నివాసం కలిగిన వివాహిత స్త్రీ అభ్యర్థి అయి ఉండాలి అని క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. మీకు కట్ ఆఫ్ డేట్ జూలై 1, 2023 నాటికి మీకు 21 నుంచి 35 సంవత్సరాల మధ్య అయితే ఉండాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఒకవేళ మీకైతే 21 సంవత్సరాలు నిన్న వారు ఎవరైనా దొరకపోతే ఆ క్వాలిఫికేషన్తో ఎవరైనా వాళ్ళకి సెలెక్ట్ చేయలేకపోతే అప్పుడు 18 సంవత్సరాలు నిన్న వాళ్ళని అయితే సెలెక్ట్ అయితే చేస్తామని క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. తర్వాత ఈ పోస్ట్కి అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే లాస్ట్ డేట్ ఎప్పుడంటే, సో ఇక్కడ మీరైతే గమనించవచ్చు, ఈ మంత్ 6వ తేదీ నుంచి, అంటే ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు కూడా మీరైతే ఆఫ్లైన్ ద్వారా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఒకసారి గమనించండి, 6వ పాయింట్ మీకు క్లియర్ అయితే గమనించవచ్చు. 6వ పాయింట్ ఒకసారి గమనిద్దాం ఇక్కడ. కావున పైన ఉదాహరించిన అర్హతలు మరియు ప్రాధాన్యత కలిగిన స్త్రీ అభ్యర్థినులు వారి పూర్తి వివరములతో నివాస కుల విద్య మరియు వివాహ మొదలగు ధృవీకరణ పత్రములను నకలు గాడ్జెట్ అధికారి అటెస్టేషన్ చేయించి తమ దరఖాస్తులను సంబంధించి శిశు అభివృద్ధి మరియు పథకపు అధికారి కార్యాలయంకు నేరుగా కానీ పోస్ట్ ద్వారా కానీ తేదీ ఫిబ్రవరి 6వ తేదీ 2024 నుండి ఫిబ్రవరి 15వ తేదీ 2024 సాయంత్రం 5 గంటల లోపుగా మీరైతే అందజేయవలసిందిగా నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చు, క్లియర్గా మెన్షన్ చేశారు మనకి. గాజిటెడ్ అధికారి అంటే ఏమిటంటే, గాజిటెడ్ అంటే ఎవరైతే లోకల్లో ఉంటారో, సో మీ స్కూల్లో అంటే మీ ఊర్లో ఉండేటువంటి స్కూల్స్ ప్రిన్సిపల్స్ కానీ ఎవరైనా గవర్నమెంట్ రిలేటెడ్ ఆఫీసర్స్ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళ దగ్గర గ్రీన్ సిగ్నల్స్ పెట్టించాల్సి ఉంటుంది. మాది మీ కాలేజ్ ప్రిన్సిపల్స్ అయినా సరే, మీ లోకల్ స్కూల్లో ఉండేటువంటి హెల్మెంట్ స్కూల్ హెచ్ఎం అయినా సరే, హై స్కూల్ హెచ్ఎం అయినా సరే, సో ప్రిన్సిపల్స్ అయినా సరే, సో ఎవరైనా సరే, మీకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నా సరే, ఎక్కడైనా సరే ఎవరైతే గవర్నమెంట్ సంబంధిత డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుంటారో, ఎవరైతే గ్రీన్ సిగ్నేచర్ ఉంటుందో, సో వాళ్ళ దగ్గర మీరు సిగ్నేచర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని ఇక్కడ ఏమంటున్నారంటే గాజిటెడ్ అధికారి అటాస్టేషన్ అంటాము దీన్ని. సో ఓకేనా, అప్పుడే ప్రూఫ్ అయితే ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి మీరు సిగ్నేచర్ చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క అప్లికేషన్ పైన. సో అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి, అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దాని గురించి నేనైతే చెప్తాను. సో ఈ నోటిఫికేషన్ గురించి ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులు తిరస్కరింపబడును అని నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేశారు, మీరైతే గమనించవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి అర్హత 10వ తరగతి పరీక్ష ఉత్తీర్ణత అని క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. సో తర్వాత జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే కంపల్సరీ ఎగ్జామ్ అయితే పెడతామని నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. సో దాని గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కావున అభ్యర్థులపై తెలపబడిన 1 నుండి 5 పారామీటర్లకు సంబంధిత పూర్తి సమాచారము దరఖాస్తు ఫామ్ మరియు ఖచ్చితంగా నమోదు చేసి వాటికి సంబంధిత ధృవీకరణ పత్రములు నకలు మరియు పైన తెలపబడిన అన్ని అర్హతలు తదితరములకు సంబంధించిన ధృవీకరణ పత్రములు నకలు ఏదైనా గాజిటెడ్ అధికారి సంతకం గావించబడిన నకలు దరఖాస్తుకు ఖచ్చితంగా జతపరచవలను. అటు జతపరిచిన ఎడల వాటికి సంబంధించిన సమాచారంకు పరిగణలోకి తీసుకొనబడును. సో ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఎలాంటి మీకు అప్లికేషన్ ఫీజు అయితే లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేశారు. సో మీరైతే గమనించవచ్చు. సో ఈ నోటిఫికేషన్ గురించి ఇక్కడ మీరైతే గమనించవచ్చు. అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ హెల్పర్ నియామకాలు పూర్తిగా తాత్కాలిక మరియు పోస్టుల నియామకాలను అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గౌరవ వేతనం చూసుకోండి, శాలరీ చూసుకోండి. ఇక్కడ అంగన్వాడీ కార్యకర్త పోస్టుకు 11,500 అనేసి, అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు 7,000 ఇస్తామని నోటిఫికేషన్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరైతే గమనించవచ్చు. సో తర్వాత మనం జాబ్ సెలక్షన్ గురించి మాట్లాడుకుంటే, సో ఇక్కడ మీరైతే గమనించవచ్చు, ఇక్కడ అర్హత పొందిన అభ్యర్థులకు జిల్లా స్థాయి ఎంపిక కమిటీ నిర్వహించే మౌలిక పరీక్ష తేదీ మరియు స్థలం తరువాత తెలియజేయబడును. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణయించిన తేదీల్లో హాజరవ్వాల్సిందిగా
తెలియజేయడం అనేది. కాబట్టి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళు అయినటువంటి షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఎవరికైతే షార్ట్ లిస్ట్ చేస్తారో సో వాళ్ళకి ఫర్దర్‌గా చిన్న ఎగ్జామ్ అయితే పెడతామంటున్నారు. సో ఎగ్జామ్ ఏ తేదీలో పెడతాం, ఏ స్థానంలో పెడతాం అనేసి తర్వాత మీకు ఫోన్ ద్వారానో లేదంటే మెయిల్ ద్వారానో సో పోస్ట్ ద్వారానో మీకైతే తెలియజేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మిమ్మల్ని అయితే రిక్రూట్‌మెంట్ అయితే చేసుకుంటున్నారు. కాబట్టి ఈ విధంగా మీరైతే నోటిఫికేషన్‌కి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇది నోటిఫికేషన్ వివరాలు. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీకు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ యొక్క గ్రీన్ సిగ్నేచర్ కూడా మీరైతే గమనించవచ్చు. దరఖాస్తు చివరి తేదీ చూసుకుంటే ఈ నెల 15వ తేదీ వరకు మీరైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో నేను మీకైతే అప్లికేషన్ లింక్ ఇస్తాను. డౌన్లోడ్ లింక్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానైతే ప్రింట్‌ఔట్ తీసుకోండి. ఇది అప్లికేషన్ ఓకేనా. సో ఈ అప్లికేషన్ మీరైతే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్‌ఔట్ తీసుకున్న తర్వాత వీళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారం ఇక్కడ ఫోటో గాని, అభ్యర్థి పేరు, భర్త పేరు సో ఉంటే ఓకే లేకపోతే అవసరం లేదు. దరఖాస్తు ఇస్తున్న పోస్టుల పేర్లు గాని సో మీరు ఏ పోస్ట్‌కి అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్‌కి సో ఈ విధంగా వీళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారం మీరైతే అప్లికేషన్ సబ్మిట్ ఫిలప్ చేసిన తర్వాత చెప్పాను కదా గాడ్జిటెడ్ అధికారి అటాచ్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ లోకల్ క్యాండిడేట్స్ ఉన్నటువంటి గవర్నమెంట్ రిలేటెడ్ డిపార్ట్మెంట్ వర్క్ చేసేటువంటి ఎవరైనా సరే ఎవరికైతే గ్రీన్ సిగ్నేచర్ ఉంటుందో వాళ్ళ దగ్గర మీరైతే ఇలాంటి అప్లికేషన్ మీద సంతకం చేసిన తర్వాత స్టీల్ స్టాంప్ వేసిన తర్వాత సంతకం చేసిన తర్వాత ఈ అప్లికేషన్తో పాటు మీరు కూడా సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్తో పాటు మీ దగ్గర ఉన్నటువంటి ఇంకా క్వాలిఫికేషన్ 10వ తరగతి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కానీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ సో ఇలాంటి మీకు స్టడీ సర్టిఫికేట్స్ కానీ ఆధార్ కార్డ్స్ కానీ అది సదరన్ సర్టిఫికేట్స్ కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే అలాంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కానీ వీటన్నిటి మొత్తం జిరాక్స్ కాపీస్ మొత్తం కూడా ఇప్పుడు నేను చెప్పే అడ్రస్‌కి మీకు ఈ నెల 15వ తేదీ లోపల సాయంత్రం 5 గంటల లోపల మీరైతే అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు చెప్పాను కదా ఏ అప్లికేషన్ పంపించాలనేసి ఇక్కడ ఒకసారి గమనిద్దాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం విశాఖపట్నం అనే ఈ అడ్రస్‌కి మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి కరెక్ట్‌గా డీటెయిల్స్ కరెక్ట్‌గా కావాలి అంటే సో మనకి నోటిఫికేషన్ కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇంకా పక్కా అడ్రస్ అయితే ఆ అడ్రస్ గురించి అయితే నేనైతే ఇప్పుడు మీకైతే చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చు క్లియర్‌గా నోటిఫికేషన్ మెన్షన్ చేశారు తెలుసుకుందాం. సో ఒకసారి ఇక్కడ గమనించండి. నేను యారో మార్క్ పెడుతున్నాను చూడి. అభివృద్ధి మరియు పథక అధికారి కార్యాలయం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం భీమునిపట్నం పెందుర్తి మరియు విశాఖపట్నం అనే ఈ అడ్రస్‌కి మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి విశాఖపట్నం నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. కాబట్టి విశాఖపట్నం జిల్లాలో మనకి ఎగ్జాక్ట్‌గా అడ్రస్ ఏదైనా కావాలంటే ఈ అడ్రస్ మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీరైతే గమనించవచ్చు. సో ఇది నోటిఫికేషన్ వివరాలు. మీకు ఈ వీడియో ఉపయోగపడింది అనుకుని వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక సరికొత్త నోటిఫికేషన్ మళ్ళీ కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.